10 గడిచిన 10 ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టు దేశంలో పరిస్థితి మారింది. 2014 నుంచి 2024 వరకు బీజేపీ అప్రతిహతంగా తన మార్కు పాలనను కొనసాగించింది. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల బలం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితులు దాపురించాయి. దీంతో గడిచిన 10 ఏళ్లతో పోల్చితే మోదీ సర్కారు ఈ టర్మ్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భాగస్వామ్య పక్షాల కోర్కెలను నెరవేర్చడంతో పాటు కొన్ని అంశాల్లో బీజేపీ దుందుడుకు ధోరణికి ఇప్పటి నుంచి బ్రేకులు పడతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 400 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సర్కార్కు ఈ సార్వత్రిక ఎన్నికలు ఓ విధంగా షాక్ ఇచ్చాయని చెప్పాలి. ఈ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతో పాటు ఇతర మిత్రపక్ష పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 293 సీట్లలో బలం పొందింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో సాధించిన 52 సీట్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ యూపీలో 37 సీట్లలో విజయఢంకా మోగించింది. ఇక ఈ కూటమిలోని మరో పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ సైతం 29 సీట్లలో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో సాధించిన 22 ఎంపీ సీట్ల లెక్కను మెరుగుపరుచుకుంది. రాజస్థాన్, హర్యానాలలో బీజేపీ సీట్లకు కాంగ్రెస్ గండికొట్టగా ఏపీలో బీజేపీ సీట్లకు సమాజ్వాదీ పార్టీ ఎసరు పెట్టింది. మొత్తంగా ఇండియా కూటమి 235 సీట్లు సాధించింది. విపక్షాలు పుంజుకోవడం, అధికార పక్షం బలం తగ్గడంతో ఈసారి మోడీ సర్కార్ అనేక కొత్త సవాళ్లను ఎదుర్కోనుంది. బీజేపీ ప్రధాని మోదీ ముందున్న తక్షణ సవాళ్లు 2024 నవంబర్లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. జార్ఖండ్లో బీజేపీయేతర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రాలు మోదీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రజలు మోదీ సర్కారు పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా ప్రతికూలంగా ఉన్నారు అన్నది 3 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూచిస్తాయి. ఇటీవల జరిగిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు బీజేపీకి ఆందోళనకరమైన సంకేతాలనిస్తే ప్రతిపక్షాల్లో జోష్ను నింపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీ పుంజుకోవడానికి, ఎన్నికల్లో విజృంభించడానికి ఇంకా తగినంత సమయం ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో తిరిగి అధికారం పొందడానికి బీజేపీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో మోదీకి ప్రజాకర్షణ ఉందని తేలినా ప్రజలు వివిధ సమస్యల అసంతృప్తితో ఉన్నారని తేలింది. కాబట్టి కమలం పార్టీపై ప్రజల వ్యతిరేకతను అధిగమించేందుకు అవసరమైన చర్యలతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు మోదీ ప్రయత్నిస్తారని విశ్లేషకులు అంటున్నారు. 2019లో మహారాష్ట్రలోని 48 పార్లమెంటు స్థానాలకు గాను 41 మంది ఎంపీలను బీజేపీ కూటమి భారీ స్థాయిలో గెలుచుకుంది. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం 18 ఎంపీలను గెలుచుకోగా శరద్ పవార్, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేలతో కూడిన ఇండియా కూటమి 30 ఎంపీలను గెలుచుకుంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి గెలిస్తే అది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బతో పాటు మోదీకి రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తుంది. 2019లో హర్యానాలో మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలను కోల్పోయింది. కేవలం 5 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీయేతర పార్టీలు జార్ఖండ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ఆధిపత్యాన్ని సాధించింది. జార్ఖండ్లోని 14 ఎంపీ స్థానాల్లో బీజేపీ 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బీజేపీయేతర కూటమికి చెందిన అనేక పార్టీలు కూడా పటిష్టంగా ఉండడంతో పాటు వాటికి సొంత ప్రయోజనాలు ఉన్నాయి. జార్ఖండ్ని ఇండియా కూటమి నిలుపుకోవడానికి తప్పకుండా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
గడిచిన 10 ఏళ్లుగా మోడీ సర్కార్ అనేక కీలక అంశాల్లో మొండిగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. బిల్లుల ఆమోదం మొదలు చట్టాల రూపకల్పన వరకు బీజేపీ సర్కార్ అంతా తానే అనుకుంటున్నట్టుగానే చేయగలిగింది. రైతు చట్టాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాతే మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. అదేవిధంగా సైనిక నియామకాల అగ్నివీర్ సిస్టమ్ ను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. కానీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి అనుకూలంగా రాకపోవడంతో నవంబర్లో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికలు మోడీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ బాగా రాణించగలిగితేనే 2029 నాటికి మార్గం సులభమవుతుంది. భాగస్వామ్య పక్షాల బలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి గడిచిన 10 ఏళ్లుగా ప్రదర్శించిన దూకుడు ఇక మీద ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుభవాన్ని ఎదుర్కొన్న తర్వాత రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలకు ప్రధాని నరేంద్ర మోడీ మారిన తన వైఖరిని చూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలను ప్రభావితం చేసే అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. 10 ఏళ్లుగా మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మెరుగైన చర్యలు తీసుకోకపోవడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసారి వ్యవసాయ శాఖను శివరాజ్ సింగ్ చౌహాన్ కి కేటాయించారు మోడీ. రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన పాలనా సామర్థ్యం సహకరించవచ్చన్న అంచనాల్లో భాగంగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అగ్నివీర్ను భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్నివీర్ను పునః పరిశీలించాలని నితీష్ కోరుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అగ్నివీర్ అంశంపై కేంద్రం వెనక్కి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. లేదంటే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహాన్ని బీజేపీ ఎదుర్కోవలసి వస్తుంది. బడ్జెట్ లో కూడా ఆయా రాష్ట్రాలను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ పక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు లాభం చేకూరేలా బడ్జెట్ రూపకల్పన చేయాలి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కూడా కేంద్రం దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంటుంది. మొత్తంగా గడిచిన 10 ఏళ్లలా కాకుండా ఈ 5 ఏళ్లు బీజేపీ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కేవలం భాగస్వామ్య పక్షాలనే కాకుండా విపక్షాల జోలికి కూడా పెద్దగా పోదన్న వాదనలు వినిపిస్తున్నాయి.